కాటి వేలు కలిపేయగానే చాలు, వేల ఏళ్ళు వాళ్ళు కలిసుందురందురే, ప్రాణమైన వారు జంటలాగా చేరితే ఎన్నడైన వీడరన్న మాట నమ్మరే. నిన్నేనే అడిగేది ఎన్నాళ్ళే నలిగేది, కన్నాన కన్నే కన్నాన కన్నే ఎన్ మీదు సాయవా, புன்னான நெஞ்சை பொன்னான கையால் பூ போல நீவவா, நீ தூங்கும் போது உன்னெற்று மீது முத்தங்கள் வைக்கணும், போர்வைகள் போர்த்தி போகாமல் தாத்தி நான் காவல் காக்கணும், எல்லோரும் தூங்கும் நேரம் நானும் நீயும் மௌனத்தில் பேசணும். ஆராரிராரோ ராரோ ராரோ ஆராரிராரோ ஆராரிராரோ ராரோ ராரோ ఆరారిరారో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మనతో మన స్టూడియోలో ఉన్న గెస్ట్ గురించి ఏం చెప్పాలన్నది నాకు కూడా తెలీదు. ఎక్కువ చెప్పాలా తక్కువ చెప్పాలా ఏమీ చెప్పకుండా ఉంటే బాగోదు, కాబట్టి ఎంతో కొంత అయితే చెప్దాం. సో అంటే కెరియర్ స్టార్ట్ చేయాల్సిన టైం కంతా కూడా అంటే చిన్న వయసులోనే తన కెరియర్ ని స్టార్ట్ చేసి, అసలు కెరియర్ అంటే ఏంటో తెలియని వయసులో కెరియర్ స్టార్ట్ చేసి, డబ్బు అంటే ఏంటి అని తెలుసుకుని వయసుకే కోటీశ్వరుడు అయిపోయి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు జయంత్ గారు. ఆయన మాటల్లో ఆయన పాటల గురించి ఆయన మాటల గురించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. హాయ్ జయంత్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగుందని కనిపిస్తున్నారు. లుకింగ్ గ్రేట్. థ్యాంక్ యూ. సో చిన్న వయసులోనే కెరియర్ స్టార్ట్ చేస్తారు అంటే ఏమీ తెలియని వయసు అది. 6 years అంటే స్కూల్ కి వెళ్ళి ఫెయిల్ అయ్యే వయసు, ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యే వయసు మనందరిది. సో ఆ వయసులో సింగింగ్ స్టార్ట్ చేయడం అనేది మాటలైతే కాదు. అప్పుడైతే నేను పాస్ అయ్యా. దిస్ ఇస్ గ్రేట్. నేను ఆ టైంలో 2 సార్లు చదివేదాన్ని ఒకే క్లాస్ ని. అవునండి. ఓ మమ్మీ మరి టార్చరింగ్ లో ఎగ్జామ్ ఫెయిల్ అయితే. సో మీ కెరీర్ అప్పుడు ఎలా స్టార్ట్ అయింది అసలు అని చెప్తానండి. యాక్చువల్ ఏంటంటే నేను పుట్టింది రామన్నోలోనే, ఈ షోలో మెన్షన్ చేసినట్టు, అదే తెలుగు షోలో మెన్షన్ చేసినట్టు పుట్టింది రామన్నోలోనే. అప్పుడు మేము ఎన్టీపీసీ క్వార్టర్స్ లో ఉండేవాళ్ళం. నాన్నగారు డెప్యూటీ మేనేజర్ గా చేస్తున్నారు ఎన్టీపీసీలో. అప్పుడు ఏంటంటే మా క్వార్టర్స్ దాటితే అది వేరే ఊరు అంటే గోడ దాటితే వేరే ఊరు. అక్కడ డైలీ 4 PM to 6 PM పాటలు ప్లే చేశారు. అంటే అప్పుడు హిట్ సాంగ్స్ 2002-03 ఆ టైంలో. అంటే ఇప్పుడు కూడా మనం కొన్ని ఏరియాస్ లో వింటుంటాం కదా, స్పీకర్స్ లో పాటలు చేస్తారు కదండి. ఫెస్టివల్స్ వాటికి కూడా పెడుతూ ఉంటారు, అలా కాకుండా ప్లే చేస్తుంటారు స్ట్రీట్స్ లో అట్లా. డైలీ ఉంటాము. డైలీ 4 to 6 పాటలు ప్లే చేసేవాళ్ళు. అప్పుడున్న హిట్ సాంగ్స్ అన్ని. ఆ హిట్ సాంగ్స్ అని వింటూ నేను మా ఇంటి మేడపైకి వెళ్ళి వినేవాడిని. వింటూ అవి హమ్ చేసుకుంటూ తర్వాత ఇంటికి వచ్చాక కూడా మళ్ళీ జెమినీ మ్యూజిక్ వీటిలో టీవీలో వచ్చినప్పుడు వింటూ డాన్స్ చేసుకుంటూ అట్లా వచ్చిన డాన్స్ చేసుకుంటూ చిన్నప్పుడు అంతే కదండి. అట్లా కాళ్ళు అప్పుడు చేతులు అప్పుడు అట్లా పాడుతుండేవాడిని. అప్పుడు ఒకసారి మా అన్నయ్య మా నాన్నగారికి చెప్పారు, ఇట్లా మా నాన్నగారు టేప్ రికార్డర్ లో ఒక పల్లవి రికార్డ్ చేశారు. పల్లవి రికార్డ్ చేసి అప్పుడు చెప్పారు, ఏంటి నీకు నీ టాలెంట్ ఉంది, దీన్ని సింగింగ్ అంటారు అని చెప్పారంటే. అప్పటిదాకా నాకు ఇది సింగింగ్ అంటారని కూడా తెలియదు. బాత్రూమ్ సింగర్ అనుకున్న మీరు ఒరిజినల్ సింగర్ బయటికి తీసుకొచ్చారు మీ డాడీ. అవునండి. ఆ ఒక్క ఇన్సిడెంట్ నాలో నా టాలెంటెడ్ పర్సన్ బయట తీసిందంటే మా నాన్నగారు నాలో టాలెంట్ గుర్తించారు, కాన్ఫిడెన్స్ ఇచ్చారు మీకు, నీలో కూడా టాలెంట్ ఉంది బయటికి రా అన్నట్టు. అవునండి. సో 6 years కి స్టార్ట్ చేశారు కదా కెరియర్. అంటే మీరు డైరెక్ట్ షోస్ లోనే పార్టిసిపేట్ చేస్తారా, ఇంతకు ముందు ఎక్కడన్నా పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం లాంటివి జరిగాయా? లేదండి. యాక్చువల్లీ ఎప్పుడైతే నాకు సింగింగ్ టాలెంట్ ఉందని మా నాన్నగారు గుర్తించారో, దాని తర్వాత అట్ ద ఏజ్ ఆఫ్ 5 నాన్నగారు గుర్తించారు సింగింగ్ టాలెంట్ ఉందని. అప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 6 మా టీవీ అంటే ఇప్పుడు స్టార్ మా టీవీ ఉంది, అప్పుడు పాడాలంది అనే షోకి ఆడిషన్స్ కి నాన్నగారు తీసుకెళ్లారు. నేను ధైర్యంగా పాడేశా, అంటే నేర్చుకున్న పాట పాడేశా. పాడినప్పుడు ఏంటి అది నేను ఫుల్ సాంగ్ నేర్చుకున్నాను, అంటే ఫుల్ సాంగ్ నాన్నగారు నేర్పించారు. అక్కడ చూస్తేనేమో ఒక చరణమే పాటించారు, ఒక చరణం అవ్వగానే మ్యూజిక్ ఆపేశారు. అక్కడేమో విన్న వాళ్ళందరూ చప్పట్లు కొడుతున్నారు నచ్చి.
నేనేమో మారం చేస్తున్నా, ఏం లేదు ఫుల్ సాంగ్ పాడతానని. లేదు తర్వాత వెళ్ళిపోబాబు ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పి నన్ను కింద తీసుకెళ్లిపోయారు. తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత సెలెక్ట్ అయిపోయాను హాఫ్ సాంగ్ సెలెక్ట్ అయిపోయాను. అంటే వాళ్ళు అప్పుడు డ్యూరేషన్ అనుకుంటారు, అప్పుడు నాకు డ్యూరేషన్ ఏం తెలియదు, ఫుల్ సాంగ్ పాడేదాన్ని వెళ్ళిపోయాను. ఎంత డ్యూరేషన్ ఉంది ఆ సాంగ్ అప్పుడు? అది ఒక 4 minutes సాంగ్, కానీ వీళ్ళు 2 minutes అంటే 1 చరణం వరకే ఇచ్చారు. నాకు తెలియదు అప్పుడు ఆ 1 చరణం, అప్పుడు పల్లవి చరణం సాంగ్ అనేది తెలుసు తప్ప ఇది పల్లవి ఇది చరణం అనుపల్లవి ఇవేం తెలియదు నాకు. అప్పుడు పాడేశాను. పాడిన తర్వాత సెలెక్ట్ అయింది కదా, సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు తెలిసింది ఏంటి ఇది బాలసుబ్రహ్మణ్యం గారి షో అని. ఫస్ట్ షోనే పాడాలంది, అంటే సేమ్ పాడతా తీగ కాన్సెప్ట్ పాడాలంది కూడా. ఇప్పుడు ఈటీవీలో అది, స్టార్ మాలో ఇది. ఏంటంటే నేను కూడా అంటే ఆ రోజు నన్ను స్టేజ్ మీద తీసుకోవడానికి చిన్న ఫన్ సెగ్మెంట్ జరిగింది. అంటే నాకు తెలియదు, స్టేజ్ పర్ఫార్మెన్స్ తెలియదు, టీవీలో అప్పటిదాకా ఏ షోస్ నేను చూడలేదు, పాటలు వినడం తప్ప. నన్ను రావడానికి లేక రాబోయే ఎప్పుడా వచ్చింది సార్ ఇలా చెప్పడం. దాని తర్వాత వెళ్ళిన తర్వాత సార్ అడిగిన సమాధానానికి తలగొక్కుడు సమాధానం చెప్పడం. చూసాను నేను ఆ వీడియో. ఇంత చిన్నగా ఉన్నారు మీరు అప్పుడు, చాలా అంటే గుర్తుపట్టేలానే ఉన్నారు ఆబ్వియస్ గా. చిన్న వయసులో కూడా అమ్మో అప్పటి నుంచి కెరియర్ స్టార్ట్ చేసినట్టు నేను చాలా భయపడ్డాను యాక్చువల్ గా. అది ఒక గ్రేట్ థింగ్ అనే చెప్పాలి. అంటే ఆరంభమే లైక్ అలవైపుల పరుగులు వస్తాయి చెప్పాలంటే అదే ఎత్తరమే పెద్ద గుండ్ర అయితే అని చెప్తారు కదా. సేమ్ ఆరంభమే బాలసుబ్రహ్మణ్యం గారి ముందు పాడే అవకాశం నాకు దక్కింది. అది చాలా అరుదుగా దొరికే అవకాశం. అదే అంటే నేను గర్వంగా చెప్పుకోగలను. బాలు గారి తీపి గుర్తులో నేను కూడా ఒక భాగస్వామిని అయ్యాను. అంటే నా ఆరంభమే సార్ తో మొదలవడం, అంతకంటే గ్రేట్ స్టార్ట్ ఏం కావాలండి చెప్పండి. కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ఏ బ్రేక్స్ లేకుండా నీట్ గా ఉంది. బాలు గారి ఆశీర్వాదాలు మీ మీద ఉన్నాయి ఇప్పటికి. నిజంగానే ఆయన సార్ ఆశీర్వదించడం వల్లే ఇంత జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే నా పర్ఫార్మెన్స్ అయిన తర్వాత నా బాలు గారు నన్ను ఇట్లా బ్లెస్ చేశారు. అప్పుడు ఏం పట్టి చెప్పారు నాకు అర్థం కదా. పక్క నాన్నగారు ఉన్నారు కాబట్టి పర్లేదు, నాన్నగారు ఇంటికి వెళ్ళాక చెప్పారు బాలు గారు నాతో ఇట్లా అన్నారని. అంటే లైక్ ఈ సాధన వదులుకోకు, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే ఫ్యూచర్ లో గొప్ప సింగర్ అవుతూ, నీలో మంచి కళ ఉంది, కళని ఎప్పుడు వదులుకోకు అనే సజెషన్ ఇచ్చారు. చెప్పేశారు ఆయన లిటరలీ చెప్పాలంటే. అవునండి, అంటే బ్లెస్సింగ్ అని కూడా అనుకోకూడదు, ఆయన జరిగే చెప్పినట్టు. ఇంకా అవును, సార్ చెప్పారంటే ఖచ్చితంగా అది జరిగే తీరుతుంది. అది నిజంగా నాకు కూడా వర్తించింది. సార్ అట్లా చెప్పారు అని చెప్పిన తర్వాత ఓకే. దాని తర్వాత ఇంకా అన్ని సమానంగా బ్యాలెన్స్ చేస్తున్నా. ఈవెంట్స్ కూడా అప్పుడు చేయడం అవుతాయి. మామూలుగా చాలా మంది ఏమంటారంటే ఇట్లా స్కూల్స్ లోను లేకపోతే ఈవెంట్స్ ఇట్లా చేసి తర్వాత షోస్ లోకి వచ్చా ఉంటారు. నాది కంప్లీట్ రివర్స్. ఆరంభమే టీవీ షోలోకి వచ్చా, టీవీ షోకి వచ్చాక నాకు ఈవెంట్స్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒకటే ప్రాసెస్ అండి, ఇంట్లో తక్కువ, ఈ స్కూల్ ఈవెంట్స్ కి ఎక్కువ. అంటే ఇట్లా ఈవెంట్స్ చేయడం ఉండే, స్కూల్కి వెళ్ళడం మళ్ళీ ఈవెంట్స్ చేయడం, ఇంటికి రావడం, రిపీట్, ఇదే ప్రాసెస్, ఇదే సైకిల్ నడిచేది నాకు చిన్నప్పటి నుంచి. అట్లా మోర్ దాన్ 20 ఈవెంట్స్, నియర్లీ 300 ఈవెంట్స్ దా చేశాను నేను. అంటే ఈవెంట్స్ ఇంకా టీవీ షోస్ కూడా 14 టీవీ షోస్, తెలుగులో 9, తమిళ్లో 5, అట్లా 14 టీవీ షోలు చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. అంటే ఎక్స్పీరియన్స్ వల్ల అంటే ఇంకా ఎక్కువ సాంగ్స్ గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. ఇంకా పాటలో కూడా ఇన్ని జానర్స్ ఉంటాయా, ఒక లాంగ్వేజ్ లో ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అవునండి. అలా ఇన్ని లాంగ్వేజెస్ చేశా అన్నారు కదా, ఇన్ని లాంగ్వేజెస్ లో కూడా మీకు ఏ లాంగ్వేజ్ లో మోస్ట్ కంఫర్టబుల్ గా ఫీల్ అయిన లాంగ్వేజ్ లో అంటే ఏం చెప్తారు? ఆబ్వియస్ గా మీరు తెలుగు పర్సన్ కాబట్టి తెలుగు అని చెప్తారు. తెలుగు పక్కన పెడితే నాకు రెండు కళ్ళండి, తెలుగు అండ్ తమిళ్. ఎందుకంటే తెలుగులో నాకు ఇప్పుడు మళ్ళీ అంటే ఆ వయసులో స్టార్ట్ చేశారు కాబట్టి లాంగ్వేజెస్ మీద మనకు పెద్ద పట్టు ఉండదు. సో మేనేజ్ చేశారా, లేకపోతే ఎలా మేనేజ్ చేయగలిగారు అసలు ఆ లాంగ్వేజెస్ ని? స్టార్టింగ్ కొంత మేనేజ్ చేశాను, దాని తర్వాత తెలుసుకొని ఎవరినన్నా పెట్టుకున్నారా మేనేజ్ చేయడానికి, మాట్లాడడానికి? అలా అట్లేం లేదు, నా అంతా నేనే తెలుసుకున్నాను. అంటే యాక్చువల్లీ ఏంటంటే మీరు సంగీత విషయం అంటే మా నాన్నగారు నాకు బేసిక్ నేర్పించారు. ఆ బేసిక్ ప్రాక్టీస్ చేస్తాను. అంటే డైరెక్ట్ ప్రోగ్రామ్స్ లోకి వచ్చేసా అన్నారు కదా, ఇండైరెక్ట్ అడిగేశారు. కాదు మీరు డైరెక్ట్ అవసరం లేదు, ఇండైరెక్ట్ అడిగేశారు. నా సెన్స్ అలా కాదు. యాక్చువల్ గా సంగీతం నేర్చుకోకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ కదా ఎలా చేయడానికి కొంచెం రెస్ట్రిక్షన్స్ పెడుతుంటారు కదా. సో ఎలాగ గెటిన్ అయ్యారు ప్రోగ్రామ్స్ లోకి వితౌట్ సంగీతం? గురువు ఎవరు అని అడుగుతారు, ఏ గురువు దగ్గర నేర్చుకున్నావు, ఎలా నేర్చుకున్నావు, ఇన్నొచ్చా అన్నొచ్చా అని అడుగుతుంటారు కదా, గమకాలు ఇవన్నీ అడుగుతుంటారు కదా ప్రాక్టీస్ చేయించి.
అవి లేకుండా మీరు డైరెక్ట్ పర్ఫార్మెన్స్ ఎలా చేశారు, అసలు సంగీతం ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు? 6 years కే కెరియర్ స్టార్ట్ చేశారు. నాకు ఇన్ని డౌట్స్ మైండ్ లో తిరిగాయి అనమాట ఫస్ట్. అసలు యాక్చువల్ గా అది అడగకుండా నేను కెరియర్ గురించి స్టార్ట్ చేశాను ఫస్ట్. మీకు మీరు డైరెక్ట్ అదే అడిగేశారు, మీరు డైరెక్ట్ స్పెసిఫిక్ అడగాల్సిన అవసరం లేదు. సంగీతం కెరియర్ చెప్పండి మాకు ఫస్ట్. ఇప్పుడు అది కావాలి నేను. అదంటే యాక్చువల్లీ మా నాన్నగారు నాకు బేసిక్ నేర్పించారు. అంటే నేను నేర్చుకోలేదు, మా నాన్నగారు నా గురు. మా నాన్నగారు నాకు బేసిక్ నేర్పించారు సంగీతంలో. అంటే మేము సరళి స్వరాలు, ఆకారాలు, జంట స్వరాలు, ఇంకా ఇంగ్లీష్ వోవెల్స్ ని ఆకారాలు ఎట్లా పలకాలి, లైక్ ఆ ఈ ఓ ఔ ఊ ఔ అం ఆహా ఇలా ఉంటాయి కదండి. ఈ ఇంగ్లీష్ అంటే మధ్యలో ఒకటి తెలుగు వాడేశారు. ఇంగ్లీష్ వోవెల్స్ ని ఎట్లాగా ఆకారంలో పలకాలి అంటే మన కంఫర్టబుల్ స్కేల్లో పెట్టుకుని, శృతి కంఫర్టబుల్ శృతిలో పెట్టుకుని ఎట్లా ప్రాక్టీస్ చేయాలి అంటే అన్ని బేస్, హైస్, ఇంకా మిడిల్స్ ఇవన్నీ ఎట్లా ప్రాక్టీస్ చేయాలనే దాని మీద మా నాన్నగారు నాకు నేర్పించారు. అదే ఇన్నేళ్ళుగా ఫాలో అవుతున్నా. ఎప్పుడైతే నా కెరీర్ స్టార్ట్ చేసిన అప్పటి నుంచి ఇన్నేళ్ళుగా కుదిరినప్పుడల్లా ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటూ ఏదో ఒక సాంగ్ హమ్ చేసుకుంటూ డైలీ మనం ఎప్పుడైనా ప్రాక్టీస్ అన్నట్టు. అవునండి. ఒకవేళ ఎప్పుడైనా ప్రాక్టీస్ కుదరకపోయినా, అంటే అది రేర్ కేసెస్ జరుగుతుంది ప్రాక్టీస్ కుదరకపోవడం అనేది. మామూలుగా ఏదైనా టైం మీరు యూటిలైజ్ చేసుకుంది, సపరేట్ టైం పెట్టుకోవాల్సిన పని అంటూ లేదు. ఆడుతూ పాడుతూ పాటలు పాడుకుంటున్నాడు అంతే అండి. డైలీ ఏదైనా సాంగ్ హమ్ చేసుకోవడం, నచ్చిన పాట ఏదైనా హమ్ చేసుకోవడం, ఎనీ జానర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జానర్, ఇదే జానర్ పెట్టుకోవాలని ఏం లేదు. అంటే ఇది ఓన్లీ నా వరకే నేను చెప్తుంది, నా సలహా మాత్రమే. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటాయి అలవాట్లు, అలా మీకు ఇది అలవాటు. అవునండి. సో ఇప్పుడు సంగీతం గురించి వచ్చింది కాబట్టి ఆ డివోషనల్ గా సంబంధించినట్టు ఒక సాంగ్ మా కోసం పాడతారా? కన్యాకుమారిని పదములు నేనే, ఆ ఆ కన్యాకుమారిని పదములు నేనే, కడలి కెరటమై అడిగిన వేళ సుమసుకుమారిని చూపులకే తడబడి వరములు అడిగిన వేళ సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే. చెప్పాలని కాదు కానీ యాక్చువల్ నాకు లైవ్ సింగింగ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా మా డాడీ టీవీ దగ్గర ఇక్కడే గొడవ అవుతుంది మాకు ఇంట్లో కూడా. ఒక పక్క లైవ్ సింగింగ్ ప్రోగ్రామ్స్ లాంటివి వస్తే మా డాడీ వేరే ఛానల్ పెట్టుకుంటా అంటే నాకు ఆ ప్రోగ్రామ్ ఇష్టం, అది కావాలని చెప్పి. సో అది కాకుండా ఇలా లైవ్ సింగింగ్ చూసే ఆపర్చునిటీ నాకు వస్తుందని అసలు ఎప్పుడు అనుకోలేదు. చాలా బాగా పాడారు, లిటరల్లీ చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లాంటి కాంప్లిమెంట్స్ మా ఇంకా బూస్టప్ ఇస్తుంది ఇంకా పాటలు పాడడానికి. పాటలు పాడడానికి అంటే మాలో ఉన్న కళని ఇలా ప్రజలకి అందరికి చూపించడానికి ఈ అప్రిసియేషన్ వల్లే, నథింగ్ బట్ అప్రిసియేషన్ ఈజ్ ఎవ్రీథింగ్. అప్రిసియేషన్ ఆర్టిస్ట్ కి బూస్టప్ ఏం చేసినా సరే, అంతే కదండి. అవునా, డెఫినెట్లీ కరెక్ట్. సో చిన్న వయసులో కెరియర్ అదంతా అయిపోయింది. స్టడీస్ విషయానికి వచ్చేద్దాం. అంటే ఈ కోటీశ్వర్లు అన్ని పక్కన పెడితే ఎవరైనా ఫస్ట్ వేలాధికారి, లక్షాధికారి, తర్వాత కోటీశ్వరుడు అవుతారు. మీరు డైరెక్ట్ థర్డ్ స్టెప్ ఎక్కేసారు కోటీశ్వరుడు అని. అయ్యా అంత కాదండి బాబు. విల్లా వచ్చిందంటే అంత కాదంటారు. విల్లా అయితే వచ్చిందండి. విల్లా అయితే వచ్చింది, విల్లా వచ్చిందని వచ్చిందని ఏం చేశారు? వచ్చిందంటే ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది కూడా చెప్పండి మాకు. అయ్యో షోలో గెలిచానండి, నాకు గెలిచినందుకు నచ్చింది ప్రైజ్. అది అంటున్నా ప్రైజ్ తమిళ షోలో, అసలు తమిళ షోలో ప్రస్తుతానికి. అంటే ఆ ప్రాసెస్ ఏంటో నేను పట్టించుకోలేదు. ఇప్పుడు అది వచ్చి కూడా 10 years అయింది యాక్చువల్లీ. అంటే ఆ వయసులో తెలియక పట్టించుకోలేదా, లేకపోతే ఫాదర్ చూసుకుంటారులే అని వదిలేసారా? ఇప్పుడు కరెక్ట్ అండి, ఫాదర్ చూసుకుంటున్నారు. చెప్పకూడదు, ఇంతకంటే నాకు తెలీదు. చెప్ప నాకు తెలీదు అన్నయ్య. మీకు ఏంటి తెలుసు అన్నయ్య నా బాధ? అవునండి, మీమ్స్ నేను డైలీ మీమ్స్ ఫాలో అవుతున్నాను, నాకు చాలా ఇష్టం. మీమ్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని మెయిన్ టెంప్లెట్స్ ఉంటాయి కదా, ఇట్లా పాటలే కాకుండా ఈ మీమ్స్, కామెడీ బిట్స్ చూస్తానండి. నాకు చాలా ఇష్టం అట్లా చూడటం. కొన్ని పాత రీక్రియేషన్ సీన్స్, అంటే కొన్ని పాత సీన్స్ ఉంటాయి కదా శ్రీను వైట్ల సార్ది, ఇంకా అలాగే
కొన్ని జంధ్యాల గారి కామెడీ సీన్స్ అట్లా చూస్తుంటా, నాకు ఇష్టం చూడటం. క్లీన్ పంచెస్. స్టడీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి, అంటే ఏం చదువుకున్నారు అని. కంప్లీట్ ఇప్పుడు సింగింగ్ లో బీటెక్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఇయర్ పాస్ అవుట్ అయ్యాను. ఇయరేనా? అవునండి, అయిపోయింది. ఇంకా అలాగే అంటే ఇక్కడ అనురాగ్ యూనివర్సిటీ ఘట్కేసర్లో అక్కడ ఇయర్ బీటెక్ పాస్ అవుట్ అయ్యాను మెకానికల్. ఇంకా అలాగే నా స్కూలింగ్ ఎట్లా అంటే ఎల్కేజీ యూకేజీ రామగుండంలో చదువుకున్నాను. దాని తర్వాత నాన్నగారికి వైజాగ్ ట్రాన్స్ఫర్ వచ్చింది. సో నా స్కూలింగ్ అంతా అంటే ఫస్ట్ 10th వైజాగ్ లోనే గడిచిపోయింది, 10 years. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంటర్ నుంచి బీటెక్ దాకా హైదరాబాద్. అట్లా 3 places. అంటే ఎల్కేజీ యూకేజీ ఒక ప్లేస్, ఫస్ట్ 10th ఒక ప్లేస్, ఇంటర్ నుంచి ఇక్కడ ఇంకా చోట ఉండరు అని చెప్తున్నారు మీరు. అవునండి, ఏదో కొంత గొప్ప చిన్న కథ నాకు కూడా చెందింది. ఇన్ని ప్లేసెస్ మారారు కదా. అవునండి. ఎక్కడ ఏం లవ్ స్టోరీస్ లేవా? స్కూల్ లవ్ స్టోరీస్, కాలేజ్ లవ్ స్టోరీస్. బీటెక్ అంటే ఆబ్వియస్ గా ఎవరు తిన్నగా ఉండరు నాకు తెలిసి. అలా అంటే మీ పాటలతోనే చాలా మంది అమ్మాయిని పడేశారు ఇప్పుడు. అబ్బో, అప్పటి నుంచే పడేయడం మొదలు పెట్టారు, ఇప్పటికి ఎక్కువ మంది పడుంటారు. మేబీ మీరు చెప్పినట్టు అదే జరుగుంటే ఇంకా. అంటే జరగలేదని చెప్తున్నారా, జరగాలని కోరుకుంటున్నారా? జరిగింది, కానీ ఎక్కువ మందిని కాదు, కొంతమంది. అవునండి. ఏ కొన్ని మాతో చెప్పుకుంటారా? ఇంకా యాక్చువల్లీ మీరు లవ్ స్టోరీ అంటే నాకు పెద్ద లవ్ స్టోరీలు ఏం లేవండి బాబు. చిన్నప్పుడు స్టోరీస్ అని అడిగాను. ఇంకా చైల్డ్హుడ్ క్రష్ ఉంది. క్రష్ పక్క అండి. మీకు క్రషా, మీరంటే అమ్మాయికి క్రషా? ఇద్దరికండి. అది కోఇన్సిడెంటల్లీ, యాక్చువల్లీ అది కోఇన్సిడెంటల్లీ జరిగిపోయింది చిన్నప్పుడు. ఇప్పుడంటే ఇప్పుడు ప్రెసెంట్ టైం సింగిల్. చెప్పండి, సింగిల్ అని చెప్పండి. అక్కడ వాళ్ళు చెప్పేసారండి. 2-3 సార్లు చెప్తే గట్టిగా పాతుకుంటది. ఏదో మాలంటోళ్ళు కాకపోయినా. సో మీ లైఫ్ లో ఫ్యామిలీ సపోర్ట్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఎవరింత దాకా రారు. అవును, నిజంగా మా అమ్మ నాన్న నన్ను గుర్తించి సపోర్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు నేను ఈ పొజిషన్ లో ఉన్నాను. అట్లా ఇంకా నేను కూడా అదే కోరుకుంటున్నా. కొంతమంది ఎట్లా అంటే ఎంత టాలెంట్ ఉన్నా కూడా చదువు ఉంది, ఫస్ట్ ఇది కంప్లీట్ చేయి, తర్వాత అందులోకి వెళ్ళు, లేదంటే ఈ పాటలను తిరుగుతున్నావు ఏంటి, మనకు వర్కౌట్ అవ్వదు, మనం అంత పెట్టలేము, లేకపోతే నువ్వు ఇందులో వెళ్ళలేవు, రాణించలేవు, అలా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. సో పేరెంట్స్ సపోర్ట్ ఇస్ మెయిన్. ముందు బయట ఎలా ఉన్నా కూడా జనాలు. అవునండి, అది నేను కొంతవరకు చూసాను. యాక్చువల్లీ నేను లైఫ్ లో చూసా సిచ్యువేషన్స్ ని. ఈ ఫీల్డ్ మనకు వర్కౌట్ కాదు అంటే నాట్ ఓన్లీ అబౌట్ సింగింగ్, ఇన్ ఎనీ జానర్ అయినా, ఒకవేళ డాన్స్ సింగింగ్ అయినా, డాన్స్ అయినా, లేకపోతే స్పోర్ట్స్ అయినా, యాక్టింగ్ అయినా సరే, కొంతమంది ఇట్లా చేసిన వాళ్ళు నేను లైవ్ లో చూసాను. యాక్చువల్లీ నేను అదే చెప్పాలనుకుంటే, ఒకవేళ మీ పిల్లలు కనుక ఇంట్లో ఈ ఇలా టాలెంట్స్ తో ఉంటే మాత్రం, లెక్చరల్ టాలెంట్స్ ఎడ్యుకేషన్ తో పాటు ఇట్లా ఏదైనా చేస్తుంటే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్, ప్లీజ్ ఎంకరేజ్ దెమ్. మా అమ్మ నన్ను ఎంకరేజ్ చేశారు కాబట్టి నేను స్టేజ్ లో ఉన్నాను. మీరు కూడా కరెక్ట్ గా ఎంకరేజ్ చేస్తే వాళ్ళని, మీరు కూడా వాళ్ళని ఇంకా హైట్స్ లో చూడొచ్చు. అవును, దే విల్ మేక్ యూ టు ఫీల్ ప్రౌడ్. జస్ట్ అవకాశం ఇస్తే దాన్ని ఏమంటారు, పేరెంట్స్ పిల్లలకి బ్యాక్ బోన్, బేస్మెంట్. వాళ్ళే సపోర్ట్ చేయకపోతే కష్టం కదా. నేను చెప్పింది మాత్రం ప్లీజ్ తప్పుగా మాట్లాడితే మాత్రం క్షమించండి. కానీ నేను ఇది నేను నిజంగా చెప్పాలనుకున్న విషయమే. ఎందుకంటే ఫ్యూచర్ లో కళ కూడా నిలవాలి. ఎవరు ఏమవుతారన్నది తెలీదు, ఏం చేద్దామనుకున్నా ఎంకరేజ్ చేయాలి. లైఫ్ ఇస్ అన్ప్రెడిక్టబుల్. ఎవరిని లైఫ్ ఏ రూట్ లో తీసుకెళ్తాం మనం చెప్పలేము. కాబట్టి ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ అనేది ఉంటే ఫ్యూచర్ లో ఎన్ని అద్భుతాలు చేయొచ్చు, అద్భుతాలు మనం కళ్ళలో చూడొచ్చు. ఎవరన్నా చేస్తే అద్భుతాన్ని, ఓకే ఇంత చేశారా, వీళ్ళలో ఎంత కళ్ళు ఉందని మనం గుర్తించవచ్చు. ఆ స్కోప్ ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే ఏముందండి, కళా పోషణ లేకపోతే ఏం జరగదు. సో మీ పేరెంట్స్ కోసం, పేరెంట్స్ టాపిక్ వచ్చింది కాబట్టి పేరెంట్స్ కోసం ఒక సాంగ్, మీ పేరెంట్స్ కి డెడికేట్ చేసే సాంగ్. కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా, ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కదలిక కంటి చూపు, ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ, తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ, ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా. వెరీ నైస్. నేను ఎందుకన్నా ఏం చెప్పలేను. నేను ఫస్ట్ ఇంకా అదే ట్రాన్స్ లో ఉండిపోతున్నమాట, ఇంకా వస్తుంది పాటని.
థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే స్టడీ అయిపోయింది, కెరియర్ స్టార్టింగ్ అయిపోయింది, చిన్న వయసులోనే ఎర్న్ చేయడం స్టార్ట్ చేసేసారు. అంతా మా అమ్మ నాన్న ఆశీర్వాదం, ఇంకా దేవుని దయ. మూవీలోకి ఆఫర్స్ ఎలా బానే ఉన్నాయా? అంటే మూవీ ఇండస్ట్రీ కెరియర్ అంతా అంటే ఎక్కడైనా అబ్స్ట్రాకిల్స్ ఉండకుండా ఖచ్చితంగా ఉండదు ఒక లైఫ్ అంటే. ఏదో ఒక తగులుతూనే ఉంటాయి దెబ్బలు, అవన్నీ దాటుకుని రావడమే లైఫ్ అంటారు. సో అలాంటి దెబ్బలు మీకు ఏమైనా తగిలాయా ఇంత జర్నీలో? ఏదో వస్తూనే ఉంటాయండి. అంటే అది కొంతమంది నిజంగానే బయటికి ఇండైరెక్ట్ గా చూపిస్తారు, ఇంకా కొంతమంది మనసులో దాచుకొని వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ లోనే చూపిస్తారు. మనం మీరు చెప్పినట్టు ఆ ఉడిదుడుకులు అనేవి నిజంగా అన్ని ఉంటాయి ప్రతి చోట. రోడ్ ఎప్పుడు క్లీన్ గా ఉండదు. ఏమనుకుంటారంటే ఇంత బాగా పాడుతున్నారు కదా, ఇంత పాపులర్ అయిపోయారు, చిన్న వయసులోనే ఇంత ఎర్న్ చేశారు అనే కొంత ఉంటది మంచి పాజిటివ్ ఒపీనియన్. కానీ దాని వెనకాల ఉన్న కష్టాలు ఎవరికి తెలియదు. నాకు తెలిసి మీరు ఇప్పటివరకు చెప్పారా లేదో కూడా నాకు తెలియదు. కొన్ని కష్టాలు మీరు పడ్డా, కొన్ని కష్టాల గురించి చెప్పండి. ఉన్నాయండి కష్టాలంటే. యాక్చువల్గా కష్టం అంటే నా టాలెంట్ వైజ్ కష్టపడ్డాను తప్ప లైఫ్ లో మాత్రం నాకు అన్ని మంచిగా జరిగాయి. మా అమ్మ నాన్న ఎంత సపోర్ట్ చేశారు నన్ను. అంటే ఒక పక్క స్టూడెంట్ గానే కాకుండా ఆర్టిస్ట్ కూడా నన్ను మా అమ్మ నాన్న బాగా ఎంకరేజ్ చేశారు. దాని తర్వాత ఇట్లా ఇన్ని షోస్ చేయగలిగాను, ఈవెంట్స్ చేయగలిగాను. దాని తర్వాత 14 టీవీ షోస్ చేశాను, తెలుగు తమిళతో కలిపి. ఇంకా ఈవెంట్స్ అయితే లెక్క సరి తెలియదు కానీ ఒక నియర్లీ 300 వేసుకోవచ్చు. 200 పైగా 300 కింద అట్లా వేసుకోవచ్చు. ఇంకా పైన వేసుకుంటాం. షూర్ అండి, ఒడిదుడుకులు ఉంటాయండి ఎట్లా చేసినా. ఇప్పుడు సముద్రంలో కూడా అన్ని ప్లాస్టిక్ సామాన్లు అన్ని పడిపోతున్నాయి, లేకపోతే రోడ్డు మీద కూడా వెళ్ళేటప్పుడు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, అన్ని ఉంటాయి. అన్ని రాళ్ళు రప్పలు అన్ని తగులుతాయి, ఏదో తగులుతూనే ఉంటది. కానీ ఏం చేసినా సరే లైక్ విజయ్ సార్ స్టైల్లో మాస్టర్ ఆడియన్స్ లో విజయ్ సార్ ఒక డైలాగ్ చెప్పారు. అది నిజంగా నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఏంటంటే లైక్ కిల్ దెమ్ విత్ యువర్ సక్సెస్, బరీ దెమ్ విత్ యువర్ స్మైల్. అంతే అండి, ఏం చేసినా సరే మన సక్సెస్ తో సమాధానం చెప్పాలి. అంటే ఎవరైనా అట్లాంటి ఆ మైండ్ సెట్ తో మళ్ళీ తొక్కే మైండ్ సెట్ లో ఉంటే మాత్రం ఒకటే, జస్ట్ కూల్ గా ఉండండి, మీరు అనుకున్నది సాధించి సక్సెస్ తో వాళ్ళకేంటి సమాధానం చెప్పండి, అంతే, ఇంకేం లేదు. అన్ని ఎదురొస్తాయి. ఫెయిల్యూర్ ఇస్ ద అదే స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అని అంటారు కదా, అది అంటారండి. అదంటే నిజమే. అన్ని చేసినా సరే డౌన్ అయిపోకుండా దాని మీద అంటే ఎందుకు ఇప్పుడు సక్సెస్ అయినా ఇది దేని వల్ల సక్సెస్ అయిందనే విషయం నేర్చుకోవాలి. ఇంకా ఒకవేళ ఫెయిల్ అయినా సరే ఇది ఏ స్టెప్ వేయడం వల్ల మనం ఫెయిల్ అయ్యేది కూడా నేర్చుకోవాలి. అంటే ఎవ్రీథింగ్ ఇస్ లెర్నింగ్ ప్రాసెస్. ఎవ్రీథింగ్ నేర్చుకునే కొద్దీ మనకి కొత్త విషయాలు తెలుస్తుంది. లైక్ ఇది చేయాలి, ఇది చేయకూడదు అనే దాని మీద మనకి ఒక కంప్లీట్ అవగాహన అనేది వస్తుంది. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇది నా వైజ్ నేను చెప్తున్నా. దాని తర్వాత అంతే అండి, సక్సెస్ తో సమాధానం చెప్పాలి. ఏం చేసినా అంటే మనం ఏ ఫీల్డ్ అయితే ఉన్నామో ఎస్పెషల్లీ దాంతో మాత్రం మనం సమాధానం చెప్పి తీరాలని కాదు కానీ చెప్పాలి. అంటే ఎవరైనా ఒకవేళ మనల్ని ఏమన్నా తక్కువ చేసిన అంటే అది కొన్ని సిచ్యువేషన్ ఖచ్చితంగా జరుగుతుందండి. మనం ఎంత ఎదిగినా సరే పీత కథ లాగే కూడా కొంతమంది ఉంటారు. అది అవును అంతే. అంటే అది దాని అంటారు ఫిజికల్ అయినా మెంటల్ అయినా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, మానసికంగా చేసేవాళ్ళు ఉంటారు, లేదా ఫిజికల్ గా కూడా కొంతమంది తెలియదు కానీ ఆరా మనకు తెలుస్తుంది. కొంతమంది ఇట్లా ఉంటున్నారు, ఇలా చేయబోతున్నారు అనే సిగ్నల్ మనకు వచ్చేస్తుంది తెలియకుండా. ఇట్లా ఉంటారు. బట్ ఎవ్రీథింగ్ లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఎవరిని ఏ దిశకు తీసుకుందో చెప్పలేము. ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ అవర్ మైండ్ సెట్ అండ్ అవర్ హార్డ్ వర్క్. అవును. సో ఎంతమంది అండి మీరు సిబ్లింగ్స్? ఇద్దరు. మా అన్నయ్య అండి. నేను మా అన్న. మీరు యంగరా? నేను యంగర్. నేను ఆయన అన్న అనుకుంటా, ఆయన తమ్ముడు అనుకుంటా. యాక్చువల్ గా అన్న అన్నారు, ఆయన తమ్ముడే నేను. నాకు తెలియదు, ఇద్దరు ఒకేలా ఉంటారు కదా మాక్సిమం. గుర్తుపట్టలేదు నేను ఎప్పుడు. ఆయనే చిన్నాయనేమో అనుకున్నా. ఎవరు బాబు మీ ఇంకా ఎవరు చెప్పలేదు విషయం నాకు. ట్విన్స్ అంటారు మామూలుగా మా ఇద్దరిని, కానీ మా ఇద్దరికి 5 ఏళ్ళ తేడా. అసలు అదే అంటున్నా, ఇద్దరు ఒకలాగా ఉంటారు కదా అని చెప్పి. అంటే అలా మమ్మల్ని ఒక ఎపిసోడ్ లో లైక్ శ్రీధర్ డ్రామా కంపెనీ ఈటీవీలో నేను మా అన్న కలిసి పర్ఫార్మ్ చేశాము ఫస్ట్ టైం. చేసినప్పుడు అంటే మమ్మల్ని ట్విన్స్ ఎపిసోడ్ లో లాగేశారు. అంతకుముందు సిబ్లింగ్స్ ఎపిసోడ్ కూడా జరిగింది, కానీ ఏమంటే నాకు తెలియదు.
చూసాను. అప్పుడు చేశారు. ఆ పర్ఫార్మెన్స్ కూడా చాలా హైలైట్ అయింది, వైరల్ అయిపోయింది. అది మీ అన్న కూడా సింగరేనా? మా అన్న సినిమాలో పాడాడు. సినిమాల్లో పాడారు. మా అన్న సినిమాలో పాడాడు, నేను టీవీ షోస్. బాగుందన్న, నిజం బాగుందన్న. ఆయన అంతా సినిమాల వైపు, మీరంతా ప్రోగ్రామ్స్ అయిపోయింది, రెండు పక్కల కవర్ చేస్తున్నారు కదా. అవునండి. అంటే ఒకే ఇంట్లో ఇద్దరు సింగర్స్ ఉండడం అనేది కూడా మాటలు కాదు, అంటే ఒక ప్రొఫెషన్ ఎంచుకోవడం అనేది. అవునండి, అది రేర్లీ జరిగేది. అవును, ఒక ఇంట్లో ఇద్దరు యాక్టర్స్ ఉంటారు, ఒక ఇంట్లో ఇద్దరు సింగర్స్ ఉన్నారు, ఒక ఇంట్లో డాక్టర్స్ ఉంటారు. డాక్టర్ అవుతారు, ఒకళ్ళు ఒక ప్రొఫెషన్, ఒకళ్ళు బిజినెస్ అంటారు, ఒకళ్ళు జాబ్ అంటారు. అలాంటిది ఇద్దరు సింగర్స్ అయ్యారు మీ ఇంట్లో. మీ నాన్నగారు ఈ ప్రమేయం ఇదంతా. అవునండి. అంటే తమ్ముడిని ఎలా అలవాటు చేశాడో సాంగ్స్ అని అన్నను కూడా అలాగే మోటివేట్ చేస్తారా సాంగ్స్ కి? ఫస్ట్ ఆయనేనా, అంటే ఫస్ట్ మోటివేట్ అయింది ఆయనేనా సాంగ్స్ లో? అవునండి, అంటే ఫస్ట్ మా అన్నయ్య పాడేవాడు. మా అన్న స్కూల్లో కూడా పర్ఫామ్ చేయడం జరిగింది. నేను రావడమే డైరెక్ట్ వెళ్ళిపోయారు. అన్నకి అంటే అప్పుడు అన్న కూడా సరే టీవీ షోస్ సరే తెలియదు, 1-2 షోలు చేశారు అన్నయ్య కూడా. తర్వాత ఎక్కువ సినిమాల్లోనే పాడాడు అన్న. సినిమాల్లో చాలా చేశాడు. రీసెంట్ కూడా కొన్ని సాంగ్స్ పాడాడు. అవేంటో నేను చెప్పలేను, అప్డేట్స్ వచ్చేంత వరకు. నో స్పాయిలర్స్. పోస్టర్స్ చూపిస్తారు, నో స్పాయిలర్స్. నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. బాండింగ్ అయ్యో సూపర్ బాండింగ్. ఇద్దరు ప్రాక్టీస్ చేసినప్పుడు కానీ ఏమన్నా ఈవెంట్ ఉన్నప్పుడు ఇద్దరు కలిపి ప్రాక్టీస్ చేసుకుంటారా, ఎవరిది వాళ్ళు చేసుకుని డైరెక్ట్ పర్ఫార్మెన్స్ అలా? అంటే ఇద్దరికి ఒకవేళ ఒకే సాంగ్ తగిలితే అప్పుడు ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేస్తాము. తగులుతాయా? మీరు ఇద్దరు అనుకుంటారా ఒక సాంగ్ పాడదామని? అది కోఇన్సిడెంటల్ అండి. అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో కోఇన్సిడెంట్స్, కొన్ని సిచ్యువేషన్స్ లో అనుకుంటాం. ఇద్దరం కలిసి స్టేజ్ మీద మేమిద్దరం కలిసి చేసినప్పుడు ఈ పాట పాడితే ఎట్లా ఉంటుంది అనే థాట్స్ అప్పుడప్పుడు వస్తాయి కదండి. ఎట్లాగైనా అప్పుడు మేము చేస్తాం. లేకపోతే ఈ లైన్ నువ్వు పాడి, నేను పాడతాను. లేకపోతే ఆ విషయంలో అప్పుడప్పుడు మా మధ్య సిల్లీ కాన్వర్సేషన్ జరిగేదిలే అండి. లైక్ ఏంటంటే ఎక్కువ లైన్స్ ఉన్నాయి, పర్లేదు, ఎక్కువ లైన్స్ నేను పాడతాను, 2-3 లైన్స్ నువ్వు పాడే. అంటే నువ్వు పెద్దోడు కాబట్టి నువ్వు ఎక్కువ లైన్స్ పాడు, నేను చిన్నోడు కాబట్టి తక్కువ లైన్స్ పాడతా. అలాగా నేను చెప్తాను మా అన్నకి అట్లా. మీరు ఎక్కువ లైన్స్ తీసుకుంటారా? అంటే తమ్ముడికి ఎక్కువ బాధ్యత తీసుకుంటున్నారు. ఏమనంటే కొన్ని సిచ్యువేషన్ యాదృచ్ఛికంగా అవన్నీ జరుగుతూ ఉంటాయి కదండి. కొన్ని అట్లా కొన్ని ఫన్ సెగ్మెంట్స్ మా అన్నతో కూడా చాలా జరిగాయి చిన్నప్పటి ఇప్పటిదాకా. అన్ని విధాల అంటే సింగింగ్ విధంగా కానివ్వండి, ఇంకా సమ్ వగేరా వగేరా ఇట్లా చాలా జరుగుతాయి. అయితే ఎలా అనిపిస్తుంది మీకు అంత ఫ్యాన్ బేస్ చూసి? నిజంగానే చెప్తున్నారా, అసలు నాకే ఇంతమంది ఉన్నారా అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అవునండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫీల్ అనిక దానికంటే ముందు నేను ఈ కళకే థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఎందుకంటే అవునండి, కళ అంటే ఈ కళ అండ్ యాక్చువల్లీ సింగింగ్ అనండి, ఈ కళ వల్ల నాకు ఎన్నో దక్కిందంటే ఎంతో మంది ఇట్లా బయట చాలా మంది విష్ చేశారు, అన్నని అభిమాన్ని ఇట్లా చెప్పి విష్ చేయడం కానివ్వండి, ఫొటోస్ సెల్ఫీస్ దిగడం, కొంతమంది ఆటోగ్రాఫ్స్ ఇస్తున్నారు. ఇంకా అలాగే ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ని కూడా కలిసే అవకాశం నాకు దక్కింది ఈ కళ వల్ల. ఎంతో మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ని కలవడం, వాళ్ళ ముందు పాడడం, వాళ్ళ దగ్గర నుంచి మెప్పులు పొందడం, ఇంకెంతో మంది స్టేజ్ మీద పాడుతున్నప్పుడు ప్రేక్షకులు ఇచ్చే రెస్పాన్స్ కానివ్వండి, ప్రేక్షకుల అభిమానులు వీళ్ళందరూ ఇచ్చే రెస్పాన్స్ వల్ల మా ఇంకా బూస్టప్ వస్తుంది. అంటే ఒక కళాకారుడికి ఎంకరేజ్మెంటే పెద్ద బూస్టప్. అంటే ఎంకరేజ్ చేసిన, లైక్ పాడిన తర్వాత చప్పట్లు కొట్టిన, విజిల్స్ వేసిన, అంతే కదండి. అంతకంటే ఇంకేం కావాలి? అప్రిసియేషన్ ఉంటే ఆ రోజు నిజంగా ఆనందంతో ఎక్కడికి వెళ్ళిపోతాం కూడా తెలియదు. ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నా, అక్కడికి వెళ్ళిపోయారు ఆల్రెడీ. తీసుకెళ్ళిపోయారు ఇంకా అంతే అండి, రాకెట్ లేకుండా చందమామ తీసుకెళ్ళిపోయినట్టే. అమ్మో పెద్ద మాట. అయితే ఇండియన్ ఐడల్లో చిరంజీవి గారి ముందు చిరంజీవి గారి సాంగ్స్ నే పర్ఫామ్ చేసి ఆయనతోనే ప్రశంసలు అందుకొని అసలు అదొక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ లాగా. అవునండి, ఎంతో మందికి డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్, నాతో సహా. అవును. అండ్ యాక్చువల్లీ ఏంటంటే అండి, ఆ రోజు ఇంకో సెగ్మెంట్, ఆ రోజు నేను అసలు యాక్చువల్ గా ఫస్ట్ ఈ సెగ్మెంట్ చెప్పండి. నెక్స్ట్ ఏంటంటే యాక్చువల్లీ నేను చిరంజీవి గారితో భలే భలే బంజారా పాటకి డాన్స్ చేశాను. అది ఎడిటింగ్ లో తీసేశారు. ఎడిటింగ్ లో తీసేశారు. అసలు సెట్ మొత్తం విజిల్సే, సెట్ మొత్తం విజిల్స్ పడుతున్నాయి. నాకు మొత్తం అరుపులు వినిపిస్తున్నాయి. నాకంటే పాట అరుపులు 2 సమానంగా వినిపించాయి. అది కానివ్వండి, మళ్ళీ అంటే అందరు షాక్ అయిపోయారు. అంటే ఏంటంటే చిరంజీవి గారు నా తొడ మీద కూర్చున్నారు. ఏది భలే భలే బంజారాలో స్టెప్ ఉంటుంది, రామ్ చరణ్ గారి తొడ మీద చిరంజీవి గారు కూర్చుంటారు కదండి, అదే బీట్ దగ్గర, అదే భలే భలే బంజారా. ఆ స్టెప్ చిరంజీవి గారు నాతో వేశారు.
ఓకే. అక్కడే ఆడిటోరియం మొత్తం షాక్ అయిపోయింది. అంటే సార్ నాతో డాన్స్ చేయడం, నేను కూడా ఎక్కడ తడబడకుండా కాన్ఫిడెంట్గా స్టెప్ వేసి, అంటే ఆ కాన్ఫిడెన్స్ ఏంటి అసలు అనే మొత్తం అసలు సెట్ మొత్తం ఒక వైబ్. అంటే జయంత్, చిరంజీవి గారు, జయంత్ కలిసి డాన్స్ చేశారు అనేది సెట్ మొత్తం నడిచింది. ఆ టాక్ వేయంగానే చింపేశాడని మొత్తం అసలు మారుమోగిపోయింది. అంటే ఎస్పెషల్లీ అంటే నా పేరు కూడా మారుమోగిపోయింది సెట్లో ఆ రోజు. అట్లా జరిగింది. కానీ ఎందుకు యాక్టింగ్ తీసా నాకు తెలీదు. ఇంకా దాని తర్వాత సేమ్ లైక్ నేను చిరంజీవి గారిని చెప్పాను కదండి, లైక్ మీ డాన్స్ చూసి ఇన్స్పైర్ అయిన కొన్ని కోట్ల మందిలో నేను ఒకండి సార్ అంటే, ఆయన చెప్పడం నువ్వు పాటలు బాగా పాడుతున్నావు సంతోషం, అంతేగాని అబద్ధాలు కూడా అంత అందంగా చెప్తావు నువ్వు అని చెప్పి అంటే సార్ అట్లా చెప్పి రజనీ సార్ స్టైల్లో నడుచుకుంటూ రావడం స్టేజ్ మీదకి. నేను అదేంటి చిరంజీవి గారు ఎలా నడుస్తున్నారని అనుకున్నా, అప్పుడు అర్థమైంది అబద్ధం ఏంటి అని చెప్పి నాకు కూడా. అవునండి, అదే అంటే ఇతను నా ఫ్యాన్ కాదండి, రజనీకాంత్ ఫ్యాన్ అని చెప్పారు. అది మనకు తెలియదు అనుకుంటున్నాడు, ఎవరు చెప్పలేదులే అనుకుంటున్నారు. అంటే ఎవరు చెప్పలేదు, నా అంతటి నేనే, నాకు ఆల్రెడీ తెలుసు. అందుకే నాలో రజనీకాంత్ పూరి నేను ఆయనలాగా నడుచుకుంటూ వచ్చాను, నాలాగా రాలేదు అని గిఫ్ట్ ఇస్తా అని చెప్పి కలదాలు గిఫ్ట్ ఇచ్చారు. అయితే రజనీ సార్ది ఒక డైలాగ్ అండ్ ఒక సాంగ్, నాని సార్ది ఒక డైలాగ్ ఒక సాంగ్ మాకు. షూరండి, ఖచ్చితంగా. ఏ తీగ వీణ పలికించకుండా రాగాలు వినిపించదే, శిశిరాన వాడే చిగురాకులాగా నా ప్రేమ మూడైనదే, ఏ జాలి లేని విధిరాత కూడా చేసింది గాయమే, ముడివేయకుండా ముగిసింది నాడే ఈ ప్రేమ అధ్యాయమే, చిట్టమ్మా చిట్టమ్మా కళ్ళలో ఏంటమ్మా, ఆకాశమే లేక చిరుజల్లు ఉందా, ఏ గాయమెంతైనాది మానిపోదా, చిట్టమ్మా చిట్టమ్మా కళ్ళలో ఏంటమ్మా. పడుకుంటా ఇంకా ఇలా వింటూ పడుకుంటా, అలా చెవులో తేని పోసినట్టుంది నాకు. అంటే ఏంటంటే ఇప్పుడు ఇట్లా పాడేటప్పుడు ఎలా ఉంటదంటే ఒక మ్యూజిక్ ఉండి వెనకాల బీజిఎం ఉంటేనే వాయిస్ దాంట్లో కలిసి బాగా వస్తుంది సాంగ్ అనేది. అవేమీ లేకుండా కూడా ఎంత బాగుందంటే లిటరలీ ఒక జోలపాట లాగా అంత స్మూత్ గా వాయిస్ కూడా చాలా బాగుంది. రజనీ సార్ డైలాగ్ కూడా చూడండి, ఆయన మోడ్యులేషన్ ఆయన ఎక్స్ప్రెషన్స్ తో కావాలి. ఫ్యాన్ అని చెప్పుకున్నారు కదా, ఎట్లన్నా చూడండి లైక్ భాష డైలాగ్ ఓకే కదా, రీసెంట్ గా రీల్ కూడా చేశాను, ప్రాక్టీస్ అయిపోయిందనా. అవునండి, అదే కదండి లైక్ ఈ భాష దగ్గర యాంటోనీ గురించి చెప్పొద్దు, నీ దగ్గర నుంచి ఎలా నిజం రాబట్టాలో ఈ భాషకు తెలుసు, నాకు పని పెట్టద్దు, తెలుసుగా ఈ భాష ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే, చెప్పు చెప్పు. ఏదో ట్రై చేశానండి. అంటే సాంగ్స్ కదా, యాక్టింగ్ కూడా ట్రై చేయొచ్చు మీరు. థ్యాంక్ యూ అండి. అంటే రజనీకాంత్ గారు అయితేనే చేస్తారేమో నాకు తెలిసి. అయ్యో సారీ. సో నాని అన్న ఫ్యాన్ కూడా అన్నారు కాబట్టి నాని అన్న సాంగ్ కూడా ఒకటి. షూర్ అండి. నాకు కావాల్సిన సాంగ్ పాడితే ఓకే, అది పాడకపోతే మీరు పాడేసాక నేను అడుగుతా. షూర్ అండి, చెప్పండి, మీరు చెప్పండి. ఫస్ట్ మీరు పాడేసి. వేలితోటి వేలు కలిపేయగానే చాలు, వేల ఏళ్ళు వాళ్ళు కలిసుందురందురే, ప్రాణమైన వారు జంటలాగా చేరితే, ఎన్నడైన వీడరన్న మాట నమ్మరే, నిన్నేనే అడిగేది ఎన్నాళ్ళే నలిగేది. అమ్మో, నాకు గూస్ బంప్స్
సాంగ్స్ వస్తున్నాయి మీ పాటలకి. థ్యాంక్ యూ అండి. మీ చాయిస్ చెప్పండి. మా చాయిస్ ఉన్నట్టుండి గుండె, అది నాకు ఫేవరెట్ అసలు. షూర్ అండి. ఉన్నట్టుండి గుండె 100 కొట్టుకుందే, ఎవరంట ఎదురైనది, సంతోషాలే నిండే బంధం అల్లుకుందే, ఎప్పుడంట ముడిపడినది, నేనా నేనా అంటూ ఇలా ఉన్నా, అవునా అవునా అంటూ ఆహా అన్నా, ఏ నచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నన్ను హత్తుకుపోయే, ఓయే ఓయే ఏ హత్తుకుపోయే, చుక్కలు చూడని లోకంలోకి జిబ్బున నన్ను తీసుకుపోయే, ఓయే ఓయే ఏ తీసుకుపోయే. అమ్మో పడిపోతారండి అమ్మాయిలు. రాసిస్తా నేను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడన్నా ఈ రజనీకాంత్ సార్ ముందు కానీ ఈ నాని అన్న ముందు కానీ పాడే అవకాశం వచ్చిందా? అన్ఫార్చునేట్లీ ఇంకా రాలేదండి. అన్ఫార్చునేట్లీ అంటే నేను రజనీ సార్ని 3 సార్లు దూరం చూసాను, దూరం నుంచి. ఇక్కడ చెన్నైలో షోస్ చేస్తున్నప్పుడే ఒకసారి ఏవిఎం స్టూడియోలో 3 సార్లు సార్ని దూరం చూసాను. యాక్చువల్లీ ఆఫ్టర్ రోబో కంప్లీషన్, అది రోబో సినిమా రిలీజ్ సక్సెస్ టైంలో సార్ 3 సార్లు రావడం జరిగింది. 3 సార్లు ఒకటే డ్రెస్ కోడ్, వైట్ అండ్ వైట్ డ్రెస్ కోడ్ లో చూసాను సార్ని. ఎక్కువ హిమాలయస్ లో ఉంటారు కదా ప్రశాంతంగా, అందుకే ఆయన వైట్ వేసుకుంటారేమో. ఈసారి ఒక పని చేయండి, సింప్లిసిటీ, ఇంటికి వెళ్ళిపోయి ఆయన సాంగ్స్ అన్ని కలిపి ఒకేసారి ఒక రోజు అంతా కూర్చొని పాడేస్తుండండి బయటకు వచ్చి. ఆ ప్లాన్ కూడా ఉందండి. గట్టిగా ప్లాన్ చేసాం అమ్మాయి, బాగా పకడ్బందీగా ప్లాన్ చేసాం. 1 minute కాన్సెప్ట్ అక్కడ చేయండి. ఇట్లా మధ్యలో సోషల్ మీడియాలో కూడా అన్ని, అంటే ఇది నేను అవుట్ ఆఫ్ చెప్తున్నాను, యాక్చువల్లీ సోషల్ మీడియాలో కూడా అన్ని చేయడం, లైక్ సాంగ్స్ చేయడం, ఇంకా టైం కుదిరినప్పుడల్లా కొన్ని రీల్స్ కూడా చేయడం. నా రీల్స్ అనేవి సెలెక్టివ్ రీల్సే ఉంటాయండి. ఇలా ట్రెండింగ్ కంటే కూడా నాకు నచ్చిన రీల్సే చేస్తుంటా. అది సాంగ్ అయినా, డాన్స్ రీల్ అయినా, డైలాగ్ రీల్ అయినా అన్ని నా ఫేవరెట్ అనే ఉంటాయి. అంటే అందరు రీల్స్ ఎందుకు జయంతి రీల్స్ వేరే అని చెప్తాను నేను విన్నర్స్ లో. అంటే ఇప్పుడు ఒక నార్మల్ చెప్పాలంటే అందరి రీల్స్ ఎందుకు జయంతి రీల్స్ వేరే అని చెప్పేస్తా. నా వయసు నేను ఇట్లా చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. నా దారి రహదారి అంతే అండి. ఫ్యాన్ అయ్యండి, ఒకే దారిలో వెళ్ళాలంటే కరెక్ట్ కాదు, పక్క దారిలోనే వెళ్ళాలి, రహదారిలో. అవునండి, రహదారిలో నుంచి స్ట్రైట్ రూట్ లోకి వచ్చేస్తారా డైరెక్ట్. నాని అన్న డైలాగ్ చెప్పలే. షూర్ అండి, ఖచ్చితంగా చెప్తాను. ఏంటంటే భలే భలే మగాడి వేలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైలాగ్స్ యాక్చువల్లీ సినిమాలో. ఏంటంటే ఇదండి, ఇప్పుడు మనిషిలో లోపం ఉండి మనసు పర్ఫెక్ట్ ఉందనుకో, ఆ దేవుడు చివరి దాకా గెలిపిస్తూ ఉంటాడు. అదే మనిషి పర్ఫెక్ట్ అండి మనసులో లోపం ఉందనుకో, అది డిఫెక్ట్ పీస్ రాజా, నీలాగే. మీరు పర్ఫెక్ట్ పీస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే అది ఆ సినిమాలో దిస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైలాగ్. ఆ డైలాగ్ మీనింగ్ కూడా ఉంది యాక్చువల్లీ. అవునవును, గమనించాను. అది కొంచెం స్లాంగ్ మార్చి చెప్పినా కూడా మీనింగ్ఫుల్ గానే ఉంటది డైలాగ్. ఇప్పుడు మీరు చెప్పారు. సో ఇండియన్ ఐడల్ లో పార్టిసిపేట్ చేశారు కదా. అవునండి. 3 జడ్జెస్ ఉన్నారు. అందులో బాగా ఫేవరెట్ జడ్జ్ అంటే ఆబ్వియస్ గా నిత్య మీనన్ కాకుండా అని చెప్పండి, ఎందుకంటే లేడీ జడ్జ్ నే ఎక్కువ చెప్తుంటారు. సేమ్ అండి బాబు, ఇప్పుడు బాడీలో ఏ పార్ట్ ముఖ్యం అంటే నేను చెప్పలేను. ఇప్పుడు నా బాడీ పార్ట్ లో నా కళ్ళు ముఖ్యమా, ముఖ్యమా, చెవులు ముఖ్యమా, కాళ్ళు ముఖ్యమా అంటే ఏం చెప్తా అంటే బాడీలో అన్ని పార్ట్స్ ముఖ్యమే కదా. అలా వచ్చారా మైక్? అవునండి. అయితే ఇప్పుడు చెప్పరంటారు ఎవరు బాగా ఇష్టమని. అంటే మిమ్మల్ని ఆన్ కెమెరా మనకి కొన్ని కనిపిస్తుంటాయి, ఆఫ్ కెమెరా కనిపించవు కదా. ఆఫ్ కెమెరా ఏ జడ్జ్ మీతో ఎలా ఉన్నారు అని చెప్పి కొన్ని ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి, కొన్ని మోటివేట్ చేసినవి ఉంటాయి, అలా కొన్ని షేర్ చేసుకొని మాతో. అంటే అట్లాగా మాకు ర్యాపో చాలా తక్కువే ఉందండి. ఆఫ్ స్క్రీన్ జడ్జెస్ తో ర్యాపో చాలా తక్కువ. ఓకే. ఎందుకంటే మమ్మల్ని కూడా అట్లానే టీం కూడా అట్లా లిమిట్ చేసేవాళ్ళు మమ్మల్ని. అంటే లైక్ ఎక్కువ మాట్లాడకుండా, ఇంకా ఎక్కువ ఎట్లాంటి ద్రవ పదార్థాలు తీసుకొనికుండా, అంటే చాలా ద్రవ పదార్థాలు అంటే ఎలాంటి ద్రవ పదార్థాలు ఉంటాయి? కూల్ ఏం తీసుకోకూడదు, లేకపోతే ఎక్కువ జంక్ కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ మాత్రమే అండి, అది మాత్రం కాదు. నాట్ అలా అస్సలు.
అయ్యో అంటే నాకు అలవాటు కూడా లేదు అమ్మో ప్లీజ్. అదిగో హింట్ ఇస్తున్నారు కదా. అవును నాకు అలవాటు లేదు, హింట్ ఇస్తున్నారు కదా. అమ్మో చూసుకోండి, ఖాళీగా సింగిల్ గా ఉన్నారు, చిన్న వయసులోనే కోటీశ్వరుడు అయిపోయారు, ఏ చెడు అలవాటులు లేవు, రిజర్వ్డ్ కూడా కాదు, పోస్ట్ ఖాళీగా ఉంది. ఓకే థ్యాంక్ యూ అండి. అంతే అట్లానే అంతే చెప్తాను అంటే అట్లా మమ్మల్ని లిమిట్ చేశారులే. ఒక పరంగా ఎక్కువ కూల్ తీసుకోకుండా, ఎక్కువ కూల్ ఐటమ్స్ తీసుకోకూడదు, కూల్ డ్రింక్స్ తాగకూడదు, ఇంకా జంక్ కూడా ఎక్కువ అలవాటు పడకూడదు. అట్లా మమ్మల్ని క్లీన్ గా ఉంచేవాళ్ళు. అన్నీ కూడా అంటే మాకు షూటింగ్ టైం కూడా ఎవ్రీ సండే మాకు షూట్ 4 months జరిగింది మాకు షూట్. అంటే 4 months ఎవ్రీ సండే మాకు షూట్ డే. ఫ్రైడే అండ్ సాటర్డే, థర్స్డే టు సాటర్డే మాకు ఇట్లా రిహార్సల్స్, వాయిస్ చెక్ ఇవన్నీ జరిగేది మాకు. ఇంకా మేకప్ టెస్ట్ ఇవన్నీ చేసి సండే అయితే ఫుల్ డే హెక్టిక్. మార్నింగ్ 6 to అప్పుడప్పుడు ఈవినింగ్ రాత్రి 12 కూడా అయిపోయేది షూటింగ్. సరిగా రెస్ట్ ఉండేది కాదు. అంటే ఒక రోజునే అంతా షూట్ చేసేసేవారా? మొత్తం ఎన్ని ఎపిసోడ్స్ అలా షూట్ చేసారు? 2 episodes. 2 episodes. ఓకే. అంటే సేమ్ అంతే అండి, ఇప్పుడు కంటెస్టెంట్స్ లెక్క ఉంటది కదా, సేమ్ అలాగే చేసేవాళ్ళు అంతే. ఇప్పుడు ఫ్రైడే సాటర్డే వచ్చేది కదా ఓటీటీలో, ఆ 2 episodes షూట్ చేసేవాళ్ళు అంతే. ఓకే, నథింగ్ బట్. ఎప్పుడైనా షూట్ బంక్ కొట్టడం అలాంటివి చేసారా? షూట్ బంక్ కొట్టడమా? అయ్యో ఛాన్సే లేదండి, అస్సలు లేదా. అసలు బంక్ కొట్టే ఆలోచన కూడా రాలేదు. ఎందుకంటే మాకు అంత మంచి సరదా గడిచిపోయేది. ఒక రెస్ట్లెస్ డే అయినా సరే ఒక పరంగా సరదా గడిచిపోయేది మాకు. ఫస్ట్ పాడిన సాంగ్ అంటే ఏం చెప్తారంటే, ఏం సాంగ్స్ అవి గుర్తున్నాయా? మా కోసం పాడి చూపించండి. అంటే టేప్ రికార్డ్ చేసింది వేరే పాట, ఆడిషన్ లో పాడింది వేరే పాట, షోలో పాడిన ఫస్ట్ పాట వేరేది. ఓకే. అంటే మీరు ఏది అడుగుతున్నారు అంటే ఆడిషన్ ఇంకా షోలో అడుగుతున్నారు కదా? కుదిరితే అన్ని షూర్ అండి. అంటే టేప్ రికార్డర్ లో రికార్డ్ చేసిందేమో అదే మెయిన్, అసలు ఫస్ట్ అక్కడే స్టార్ట్ అయింది. అవునండి, అదే ఫస్ట్ పాడండి. ఇదండి. రాను రానంటూనే సిన్నదో రాములరి గుడికొచ్చే సిన్నదే, కాదు కాదంటూనే కుర్రదో తోటకాడకొచ్చిందే కుర్రదే, పచ్చి అంటూనే పిల్లదో పళ్ళెట్టుకొచ్చిందే పిల్లదే, రానంటూనే సిన్నదో రాములరి గుడికొచ్చే సిన్నదే. అప్పటి నుంచే రమ్మని. అవునండి, అది ఫస్ట్ టేప్ రికార్డ్ చేసిన పాట. దాని తర్వాత ఆడిషన్ లో పాడిందేమో కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరమైన కొలది పెరుగును అనురాగం, విరహంలోనే ఉన్నది అనుబంధం, కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. అదండి ఆడిషన్ లో పాడింది. షోలో పాడిందేమో కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ, నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి, నువ్వే నాకు సాక్షి, కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ, నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి, నువ్వే నాకు సాక్షి, కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ. ఓకే. సో నాకు ఇంకొక సాంగ్ పాడించుకోవాలని ఉంది. అది ఏంటంటే, చిన్న వయసులో పాడారు, అప్పుడు వాయిస్ వేరే ఉంది, ఇప్పుడు వాయిస్ ఎలా ఉంటుందని. దశావతారం సినిమాలో సాంగ్. రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు, రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు, హరిని తలచిన హృదయం నేడు హరుని తలచుట జరగదులే, అష్ట అక్షరం తెలిసిన నోరు పంచ అక్షరం పలకదులే, వంకర కన్నుల మీరు శంకర కింకరులు, వైష్ణవులే చేస్తారు ఆయమ కింకరులు, రాయిని మాత్రం కంటే దేవుడు కనరాదు,
దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. అసలుకి పెద్ద ఫ్యాన్, ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోతున్నాను. లిటరల్ గూస్ బంప్స్ చూడండి, మీకు తెలుస్తుంది నేను ఎంత ఫీల్ అవుతున్నాను ఆ సాంగ్ ని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్స్. సో ఇలాంటి హై పిచ్ సాంగ్స్ పాడినప్పుడు చాలా ఊపిరి కంట్రోల్ చేసుకుని మరి పాడాలి. అది చాలా కష్టమైన సెగ్మెంట్. అంటే మీరు ఇప్పటిదాకా పాడిన సాంగ్స్ లో నేను అంత కష్టపడ్డాను ఈ సాంగ్ కి అన్న సాంగ్ అంటే ఏ సాంగ్ గురించి చెప్తారు? అంటే లైక్ బాగా కష్టపడి అప్రిసియేషన్ వచ్చిందంటారా, అంటే రాని పాటలు అంటారా, అప్రిసియేషన్ వచ్చింది? రెండు చెప్పండి, వచ్చింది చెప్పండి, రానిది చెప్పండి. అంటే ఎక్కువ కష్టపడ్డాను ఈ సాంగ్ కి రాలేదు అని ఫీల్ అయిన సాంగ్ గానీ, ఎక్కువ కష్టపడ్డాను అప్రిసియేషన్ కూడా వచ్చిందని కష్టాన్ని మర్చిపోయిన సాంగ్ గానీ. అంటే యాక్చువల్లీ 2 సాంగ్స్ ఉన్నాయండి అట్లా. లైక్ ఒకటి బాగా పాడి అప్రిసియేషన్ వచ్చి కూడా నాకు బొమ్మ బ్లాక్ బస్టర్ పడిన పాట ఒకటి ఉంది, పడలేదు ఆ పాటకి. అప్రిసియేషన్ వచ్చింది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, కానీ నాకు బీబీ పడలేదు ఆ సాంగ్. అంటే బొమ్మ బ్లాక్ బస్టర్ పడలేదు. ఏది జర్రా జర్రా అదొకటి, మళ్ళీ ఇంకోటి జరా జరా తెలిసిన గద్దలకొండ గణేష్ నెక్స్ట్ సాంగ్ కూడా చెప్తారు. నెక్స్ట్ జర్రా జర్రా అచ్చా జర్రా జర్రా కచ్చా నేను ఇంతే చిచ్చా అరచంద్రుడికైనా లేదా మచ్చా చెయ్యి పడితే లక్ష కాలు పెడితే రచ్చ నఖరా చేస్తే బచ్చా అరే నారలు తీసేటందుకే వచ్చా తెలికితే ఎక్కుబార్ బద్దలే బాసింగార్ దెబ్బకి సీనిసితార్ ఎదుటోడి గుండెల్లో వణుకు వణుకు వదిని ఆస్తి నీ దమ్మే నీకున్న బందోబస్తి నచ్చింది గాడున్న ఎక్కుదం వేసేస్తా కస్తి జర్రా జర్రా అచ్చా జర్రా జర్రా కచ్చా నేను ఇంతే చిచ్చా అరచంద్రుడికైనా లేదా మచ్చా చెయ్యి పడితే లక్ష కాలు పెడితే రచ్చ నఖరా చేస్తే బచ్చా అరే నారలు తీసేటందుకే వచ్చా. చాలా కష్టం. అంటే ఒక వాయిస్ తో మాట్లాడి ఒక వాయిస్ తో పాడి మోడ్యులేషన్స్ మార్చడం చాలా టిపికల్ అసలు. కానీ ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నారంటే మీరు, అదొక గిఫ్ట్. ఈ చరణంలో అదే గమ్మత్తండి. అంటే యాక్చువల్లీ స్టార్టింగ్ గ్రంజ్ తో స్టార్ట్ అయ్యి మళ్ళీ మధ్యలో ఎదుటోడి గుండెల్లో వణుకు వణుకు వదిని ఆస్తి నీ దమ్మే నీకున్న బందోబస్తి నచ్చింది గాడున్న ఎక్కుదం వేసేస్తా కస్తి. ఇట్లా చేయడం వెరీ డిఫికల్ట్. ఎంత ప్రాక్టీస్ చేశారు ఈ సాంగ్ పాడడానికి? అంటే 2 వాయిసెస్ ఉన్నాయి దీంట్లో. అవునండి. అది మార్చడం, ఆ ట్రిప్ చేయడం అనేది చాలా కష్టం, టిపికలే కదా. అవునండి. ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేశారు ఈ పర్ఫార్మెన్స్ కోసం అని? యాక్చువల్లీ పాట పాడే టైంకి నాకు గొంతు పోయింది. ఓకే. కానీ నాకేంటంటే ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఈ పాట ఒకసారి మాత్రమే నేను గన్స్ తో ప్రాక్టీస్ చేశా. ప్రతిసారి గన్స్ తో ప్రాక్టీస్ చేస్తే స్టేజ్ దగ్గర అస్సం అయిపోతుంది పాట అంతా. అంటే అంత పవర్ఫుల్ పాట కాబట్టి. సో ఏంటంటే అండి వన్ డే అంటే ఒకసారి గ్రన్స్ తో చేశాను, మిగతా సార్లు నార్మల్ వాయిస్ తో చేశాను. అంటే గ్రంజ్ గొంతు అయితే పోయింది. అంటే గ్రంజ్ చేయడం వల్ల గొంతు పోలేదు, సమ్ కారణాల వల్ల గొంతు పోయింది. 3 days దాకా వామ్ వాటర్ తోనే ఫ్లాస్క్ లో వామ్ వాటర్ పోసి తాగి దాంతోనే కాలక్షేపం చేశాను. అంటే ఎంత దాహం వేసేసరికి ఫ్లాస్క్ లో నీళ్లు తప్ప నార్మల్ వాటర్ కూడా తాగలేదు. అంత కేర్ తీసుకున్నా పాట కోసం. ఒక్క పాట కోసం ఎంత కష్టపడ్డారంటే ఈ పాట చాలా చేశాను, ఎఫర్ట్ వచ్చింది, అంత అప్రిసియేషన్ వచ్చింది, కానీ బీబీ ఇవ్వలేదు. దానికి అదే తెలియదు, ఫీల్ అయ్యారు కొంచెం. ఆ రోజు నిజంగా డిసప్పాయింట్ అయ్యాను నేను. ఆ ఒక పర్ఫార్మెన్స్ కంటే ఎంత ఆ పాట పాడిన తర్వాత ఎన్ని విజిల్స్ పడ్డాయి కూడా నాకు తెలుసు. సెట్ లో ఎన్ని విజిల్స్, జడ్జెస్ నుంచి కూడా ఎంత అప్రిసియేషన్ వచ్చిందో నాకు తెలుసు. ఒక్కరో నెగిటివ్ కామెంట్ చెప్పలేదు, కానీ బీబీ ఇవ్వలేదు అంతే. అట్లా పర్ఫార్మెన్స్ డిసప్పాయింట్ అని. ఇంకోటి ఉసిరైపోయినండి. ఉసిరైపోయిన ఫేవరెట్ సాంగ్ ఇది యాక్చువల్లీ. ఒంటికి మనసుకు ఆమడ దూరం కరిగేదేటా తెలియదుగా, మనసే చెప్పే మంచి సలహా మాయ శరీరం వినదు కదా, తపనే తొలిచే నా పరువపు బరువు కదా, చిలిపి చిలకే మరి నను గలి కొలికే కదా, ఈ మన్మథ తాపం తీరున, ఈ పూనకాల కోడి పెట్ట తీర్చున, ఈ మాయదారి పిచ్చి తెచ్చి బంధించిన చంద్రుడు సూర్యుడు చుట్టి ఒక చోట చెరిపోయే, సత్యము సత్యము నేడు చీకటిని వీడలే, ఉసురే పోయేనే కదిలే పెదవులు చూడగానే, ఓ ప్రేమ
కొరకు తప్పించి వేడుతూ ఉన్న మనసులు ఇవ్వవే మదనాల అందని తీరాన నీవున్నా హత్తుకు పోవే దరి చేరి అగ్గి పండు నువ్వని తెలిసి అడుగుతూ ఉన్నా ఉడుకు రుచి. నేనేం మాట్లాడి ఇంకా చాలా నేను పోతాను, నేను పోతా, ఇది చాలా నాకు. అసలు నేను నిజంగా మీ ఫ్రెండ్ లిస్ట్ లో ఉండుంటే రోజు ఫోన్ చేసి ఒక పాటన్నా పాడించుకుంటా. ఓకే, థ్యాంక్ యూ. అండ్ దట్ ఇంకా నేను పాడించుకున్నా గీతా గోవిందం సాంగ్ కూడా కావాలి. షూర్ అండి, అది కూడా. అంటే అన్ని మాటలు అయిపోయి పాటల్లోకి వచ్చామాట ఇప్పుడు. అది కంపల్సరీ. ఊహలకు దొరకని సొగసా ఊపిరిని వదలని గొలుసా నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కోసా నీ కనుల మెరుపుల వరసా రేపినది వయసున రపసా నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశా నీ ఎదుట నిలబడు చనువే వీసా అందుకొని గగనపు కొనలే చూసా ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వై వచ్చి వాళ్ళవే ఇకపై తిరణాలే గుండెల్లో నా వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నా ఒక్కో గంట ఒక్కో జన్మై మళ్ళీ పుట్టి చేస్తున్నానే ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరణాలే ఓ రంగు రంగు రెక్కలున్న సీతాకోక చిలుకల్లే చెంగుమంటాందే మనసు తొంగి చూసేటి మబ్బు సాటు మెరుపల్లే పొంగిపోతాందే మనసు ఈ గాలిలో ఏమున్నదో రాగాలే తీసింది ప్రాణం తారారీరో అని పాటేదో పాడేస్తుంది ఆనందం ఇంతందంగా ఉంటుందా ఈ లోకం ఇన్నాళ్ళు ఈ మనసుకు తెలియలేదే పాపం ఇంతందంగా ఉంటుందా ఈ లోకం ఇన్నాళ్ళు ఈ మనసుకు తెలియలేదే పాపం. సో సిద్ధు శ్రీరామ్ గారి వాయిస్ మీ వాయిస్ మ్యాచ్ అవుతుంది అని టాక్ ఉంది కదా బయట. సిద్ధు శ్రీరామ్ గారి వాయిస్ ఆయన సాంగే ఆయన వాయిస్ తో కావాలి అంటే మీరు మీకులానే పాడినా కూడా ఆయన వాయిస్ మీలో కలుస్తుంది అని అంటారంట టాక్ ఉంది కదా. సో దానికోసం అడుగుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాంప్లిమెంట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఖచ్చితంగా పాడతాను. నా బ్రతుకున ఏ రోజో ఏ పరిచయమవుతున్నా నేనడిగినదే లేదే కాదనుకొని పోతున్నా ఇన్నాళ్ళుగా నా వెనకున్నది నువ్వేనని తెలియదులే నూరేళ్లకు అమ్మగా మారిన తోడే నువ్వే ఓ ఊరంతా మహారాజైనా నీ ఒళ్ళో పడిపోయాక దాసుడనైపోయానే అరే మనసా ఇదంతా నిజమా ఇకపై మనమే సగమా ఇలా కళ్ళు మూసుకొని విన్నా పక్కన విన్నా అసలు మీరు అనుకోరు ఆయనే పాడారు అనుకుంటారు వచ్చి. నిజంగా ఆ వాయిస్ అలానే ఉంది. ఆయన వాయిస్ మాక్సిమం అన్ని సాంగ్స్ కి అదే వాయిస్ మెయింటైన్ చేస్తారు కదా, సేమ్ అలానే ఉంది. ఇలాంటి పాటలతో అందరినీ దాసనం చేసుకుంటున్నారు మీకు. ప్రాక్టీస్ ఒక బ్రేకప్ సాంగ్, మంచి ఫాస్ట్ బీట్ లో ఉన్న బ్రేకప్ సాంగ్ టైప్, స్లో బ్రేకప్ వద్దు. ఇందాక అన్ని స్లో బ్రేకప్ పాడారు కదా. షూర్ అండి, బ్రేకప్ సాంగ్ లో మంచి హుషారు ఉంటేనే బాగుంటది. బ్రేకప్ సాంగ్ తర్వాత ఒక మంచి హుషారున్న సాంగ్ తో ఎండ్ చేద్దాం. ఇంకా
బైక్ వెనక తను ఎక్కేసి కూర్చుంది, చేతుల్ని వేసింది, లైఫ్ అంతా నన్ను వదలనంటూ ఒట్టేసి చెప్పింది, సోల్మేటే దొరికిందనుకుంటే అంతలో సోలోగా వదిలేసి వెళ్ళిపోయాను సంతలో. తొక చుక్కలు నా వెంట వచ్చి తేనె చుక్కలు తీయగా మెచ్చి బుగ్గ చుక్కని పెట్టుకు వస్తానని చుక్కలు చూపిందే, మందు చుక్కే మిగిలిందే. బ్రేకప్ 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 కింగ్ లాంటి ఉమాగాడి లైఫ్ బ్యాకప్. బ్రేకప్ 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 కింగ్ లాంటి ఉమాగాడి లైఫ్ బ్యాకప్. వన్స్ అపాన్ ఎ టైములో వైజాగ్ బీచ్ రోడ్డులో ఏమంటారు మాస్టర్ అంటూ విష్ చేసింది నన్ను. వన్స్ అపాన్ ఎ టైములో వైజాగ్ బీచ్ రోడ్డులో ఏమంటారు మాస్టర్ అంటూ విష్ చేసింది నన్ను. అల్లి బిల్లి నడుముని తిప్పి ఐ లవ్ యూ చెవిలోనే చెప్పి హోల్ తప్పుకుంది కళ్ళు రెండు కప్పి, అందుకేగా గుండె కింద నొప్పి. బ్రేకప్ 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 ఇంగ్లాంటి ఉమాగాడి లైఫ్ ప్యాకప్. బ్రేకప్ 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 ఇంగ్లాంటి ఉమాగాడి లైఫ్ ప్యాకప్. ప్యాకప్ ప్యాకప్ ఇంకా ప్యాకప్ కాదు, ఇంకొక సాంగ్ ఎండ్ చేద్దామన్నా కదా. చూడండి ఇంకొక సాంగ్. ఇది తొలి రాత్రి కదలని రాత్రి, ఇది తొలి రాత్రి కదలని రాత్రి, నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రి. ప్రేయసి రావే ఊర్వశి రావే, ప్రేయసి రావే ఊర్వశి రావే. ఓకే చూడండి బాగుందా? చాలా. మీరు బాగుందని అడగద్దు ఇంకా. అదే మీరు ఒక తలుపేస్తా, నాకు అర్థం కాదు అసలు నేను అదే ట్రాన్స్ లో ఉండిపోతున్నా, సాంగ్స్ ట్రాన్స్ లో ఇంకా అలా ఊగిపోతున్నమాట. మ్యూజిక్ ఇస్ థెరపీ అని ఊరికే అనలేదు. అవునండి, ఇది ఇది చూస్తేనే అర్థం అవుతుంది ఎగ్జామ్. ఏమండి సంగీతానికి రాళ్లే కరిగిపోయాయి అంటారు. సరే కొండలే కరిగిపోయాయి. రాళ్ళనేవారు మనం కొండలు చేసుకున్నాం. అవునండి. ఇంకా హే ముత్యమల్లే మెరిసిపోయే మల్లె మొగ్గ, అరే ముట్టుకుంటే ముడుచుకుంటావు ఎంత సిగ్గా, మబ్బే మసకేసిందిలే ఒక మంచే తెరగా నిలిసిందిలే, ఊరు నిదరోయిందిలే మంచి సోటే మనకు కుదిరిందిలే, మబ్బే మసకేసిందిలే ఒక మంచే తెరగా నిలిసిందిలే, ఊరు నిదరోయిందిలే మంచి సోటే మనకు కుదిరిందిలే. అండ్ ఇది కాకుండా మీరు వేరే అదర్ లాంగ్వేజెస్ లో కూడా పర్ఫామ్ చేశారు కదా. అవునండి. అంటే ఆ లాంగ్వేజెస్ లోనే పాడేవారు కదా ఆబ్వియస్ గా. అవునండి. అలా ఎన్ని లాంగ్వేజెస్ అన్నారు? నేను తెలుగు తమిళలో పాడాను. నార్మల్ గా అంటే నా 4 లాంగ్వేజ్ పాడతాను, తెలుగు తమిళ హిందీ ఇంగ్లీష్ పాడతాను. షోస్ లో పర్ఫామ్ చేసి. మీరు ఈ జానర్ టచ్ చేయలేదు. మనం ఒక తమిళ సాంగ్, తెలుగు అన్న అయిపోయింది, తెలుగు వద్దు, హిందీ తమిళ ఇంగ్లీష్ ఒక్కొక్కటి చిన్న చిన్న లైన్స్ చాలు, ఇంకా అక్కడితో ఎండ్. పక్క ఈసారి ఫస్ట్ హిందీ. ओके ओके। बहका मैं बहका वो बहकी हवा सी आए, एक ही नजर में सब मंजिल मंजिल पाए, हटके अलग सी थी बिल्कुल जुदा सी, ना ही अदाए ना कोई अंगड़ाए, बहका बहका मैं बहका बहका महका महका ये मन है महका, बहका मैं बहका वो बहकी हवा सी आए, एक ही नजर में सब मंजिल मंजिल पाए, धड़कन दग 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 हुई दिल ता 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 थाए, चार डगमग मग डगमग मग होए जम जमक जमाचम, रास्ता ताकू 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 मैं, पल पल जागू 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 मैं, बार बार बदल करवट उसको सोचूं मैं, गुजरे जहाँ से वो रौनक उड़ाए, चल के नदी सी वो मुझको भिगोती जा।
नदी ने लुटाए घटना समझपन मीठी शरारत थोड़ा रेशम है थोड़ी नौसाक है कभी शर्माए कभी डराए उसमें साहिर है और जाने कितनी गहरा है बहका मैं बहका वो बहकी हवा से आए एक ही नजर में सब मंजिल मंजिल पाए नींद सायवा पुन्नान नेंजै पुन्नान कैयार You are mesmerizing me with your voice అసలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకా ఫాస్ట్ సాంగ్ అడిగారు కదా. కానా కనుక ஒரு ஆட்டம் இருக்கு மீனா மினுக்க ஒரு மேளம் இருக்கு மண்ணு முட்டு சாலு என்ன விட்டா யாரு தொங்க விட்டு துவைக்கும் ரவச பாரு குரல விட்டா 100 சொந்த வரும் பாரு காசு பண்ணும் எல்லாம் கோளாறு என்னண்ட எல்லாம் நீதானே உன்னாண்ட எல்லாம் நான் தானே நம்ம ஷோக்கு ஊரு டாக்கு நந்தானி பல்லாக்கு எக்கா பொண்ணு எல்லெல்லோ எம்முக்க தொட்டி எல்லெல்லோ நை பொல்லோ கல்லுனா நம்ம கெத்தா எல்லெல்லோ ஆமா அழுக்கா இருப்போம் கருப்பா களையா இருப்போம் ஒன்னா உசுரா இருப்போம் புழுங்க இருக்காங்க வேற என்ன ஒண்ணுரா படி ரசா பண்ணி பெண்டா என்னோட கில்லாமல்ல யாருக்கும் தோழண்டு நீ இல்ல தோழத்தவன் இல்லையே ஆண்டு நண்பா நீ நெஞ்சுக்குள்ள கொடி இருக்கும் என்ன மோசனம் வெறித்தனோ ஏய் நை பொண்ணு கல்லுனா நம்ம கெத்தா எல்லெல்லோ. ఇంగ్లీష్ థ్యాంక్ యూ అండి. ఇంగ్లీష్ తో ఎండ్ చేద్దాం. ఇంకా నాకు తెలిసి సాంగ్ You know you love me, I know you care. Sure whenever, and I'll be there. You are my love, you are my heart, and we will never ever ever be apart. I'll reunite them, go quit playing. We're just friends, what are you saying? Said there's another look right in my eyes. My first love broke my heart for the first time, and I was like, baby, 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 oh, like baby, 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 no, like baby, 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 oh, thought you'd always be mine, mine, baby, 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 oh, like baby, 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 no, like baby, 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 oh, thought you'd always be mine, mine. ఇంతకన్నా ఏం చేయలేం కాబట్టి ఇక్కడితో ఇట్లా ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సాంగ్స్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను కూడా ఇంత మంచి ఇట్లా వరుసగా పాటలాడుతూ మంచి మంచి క్వశ్చన్స్ వేస్తూ ఇంకా అలా సరదాగా టైం గడిచిపోయేలా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పాలనుకున్నది అంటే యాక్చువల్లీ నేను మధ్యలోనే చెప్పేశాను, బట్ ఆల్సో నిజంగా మీ ఇంట్లో కళాకారులు అనేవాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. మా అమ్మ నాన్న ఎంకరేజ్ చేశారు కాబట్టి నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. సో మీ ఇంట్లో కూడా అలా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా మీరు గర్వపడేలా చేస్తారు వాళ్ళు కూడా. వాళ్ళ కళని ఇట్లానే గుర్తిస్తూ అందరికీ ఇట్లా స్ఫూర్తిదాయకంగా ఉంటే అంతకంటే అవసరం లేదు. ఎందుకంటే నిజంగానే ఫ్యూచర్లో కళ కూడా నిలవాలి, కళ నిలవాలి, కళాకారిణి అందరూ నిలవాలి. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా యూట్యూబ్ ఛానల్ కూడా ఇంకా మంచి కంటెంట్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ కూడా చూడండి. ప్రమోషన్ అయిపోయింది భయ్యా, ప్రమోషన్ అయిపోయింది. ఓకే, సో చూసారు కదా మన జయంతి గారితో అల్లరి, ఆ పాటలు, ఆ మాటలు నాకైతే ఇంకా తనివి తీరలేదు. బట్ స్టిల్ ఎండ్ చేయాలి కాబట్టి తప్పదు. కాబట్టి ఈసారి వదిలేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం ఇంకొక గెస్ట్ తో. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ మాన్సా.